కొమరిల్లు సునీతాస్ కిచెన్ సాంబార్ చేస్తున్నానండి. ఇడ్లీ సాంబార్ చట్నీ చేస్తున్నా. సాంబార్ కన్నీ కట్ చేసి పెట్టుకున్నా. మునక్కాయలు, ఆలుగడ్డలు, క్యారెట్, బుడంకాయ చట్నీకి పల్లి, పుట్నాలు, కొబ్బరి, ఒట్టిమిరపకాయ ఆయిల్ వేసుకోవాలండి. పల్లీలండి, పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి. ఇది కుక్కర్ మీద పెట్టేస్తాను. కందిపప్పు సాంబార్ కండి కుక్కర్ పెట్టేసిన. సాంబార్కి పక్క పప్పు ఉడుకుతుందండి. ఇక్కడ చట్నీకి వేయించుకుంటాను. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చట్నీ కొబ్బరి వేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం నూనె లేగితే కొబ్బరి కూడా బాగుంటాయి. పొట్టి కొబ్బరి కదా. అయిపోయిందండి, బంద్ చేస్తాను. పుట్నాలు కూడా వేసి కొంచెం వేయించుతానండి. కొద్దిగా తీసి పెట్టిన చట్నీ బాగుంటుందండి. ఒట్టిమిరపకాయలు వేసి చేస్తే ఇడ్లీకి చాలా బాగుంటుంది. మిక్సీలో పెట్టేసేయాలండి. అన్ని మిక్సీలోకి తీసుకుంటే చల్లగైన తర్వాత వేసుకోవచ్చు. తర్వాత దీనిలో సాంబార్కు పోపు వేస్తాను. సాంబార్కి పోపు వేస్తానండి. పోపు వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు అండి. వేసుకోండి సాంబార్కి. పోపు వేసుకోవాలండి సాంబార్కి. మనం తొందరగా పక్కకి పప్పు ఉడికే వరకు వేసుకుంటే అన్నీ తొందరగా అవుతాయండి. సాంబార్ కూడా తొందరగా అయిపోతే చట్నీ అన్నీ ఒకటే దానిలో చేసుకోవచ్చు. మునక్కాయలు, బుడంకాయ, క్యారెట్, ఆలుగడ్డ అన్నీ వేసుకోవాలండి. ఒకటి ఉల్లిపాయ వేయాలి. వేస్తాను, మర్చిపోయినా. ఉల్లిపాయ అండి అప్పుడు మర్చిపోయినానండి. ఉల్లిపాయ కడగానికే వేగిపోతాయి, ఏం కాదు. వేస్తాను, మంచిగా ఉడికిపోతాయండి. ఆవిరి పడి సన్న మంట మీద పెట్టుకుంటే ఫ్లేమ్ అనేది తక్కువ చేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోతాయి ఆవిరి పడి. టర్మరిక్ ఇట్లా వేయించుకోవాలి బాగా. ఏమాత్రం చూడి నీళ్ళు వేయకుండా ఎంత బాగా ఉడికిపోతున్నాయో. నీళ్ళు బట్టి అది టేస్ట్ వేరైపోతాయండి. మంచిగా మూత పెట్టి వేయించుకోవాలి. చట్నీ అయిపోయిందండి. ఇంకా దీనికి పోపు పెట్టేస్తే బాగుంటుంది. పోపు వేస్తాను. కారం సాంబార్ పొడి వేసి మసలించుకోవాలి. ఇది మసలిస్తే సాంబార్ పక్కకి వేసేసి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం సోడా అయిపోయిందండి. పిండి డబ్బాకి తీసినాక పొంగుతూనే ఉంది. బాగా కూల్ వాటర్ వేసి రుబ్బాలండి. మిక్సీకి మంచి మినప్పప్పు కూల్ వాటర్లో వేసి రుబ్బి 1కి 2.5 పోయాలండి. ఇడ్లీ రవ్వ చాలా బాగా వస్తుంది. ఇట్లనే వేయాలండి, నీళ్ళగా వేయకూడదు ఇడ్లీ ఎప్పటికైనా. ఉడికిపోయిందండి. వేసేసి బాగా ఉడకాలండి. ఇంకా సాంబారు అయిపోయిందండి. సాంబారు బాగా మసులుతుంది. అయిపోయిందండి సాంబార్. ఇడ్లీ చేసేస్తాను. సాంబార్ రెడీ.
పక్కకు పెట్టేసి చట్నీకి పోపు పెట్టేస్తాను. చట్నీకి పోపు పెట్టేస్తాను. చట్నీకి జీలకర్ర, పప్పు, ఆవాలు, కరివేపాకు, దగ్గర కావాలండి. ఇంకో వేస్తాను. ఇంకో డబ్బా చూపించు. ఇంకో అండి. బాగా రోస్ట్గా కావాలి మినపప్పు. టేస్ట్ బాగుంటుంది చికెన్. బంద్ చేసి అంతా కలిపేసేయాలండి. ఇడ్లీకి పెట్టేస్తాను. ప్లేట్లకు ఆయిల్ పట్టించుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా సరే. రంధ్రాలకు ఆపోజిట్ పెట్టుకుంటూ రావాలి. ఎంత స్మూత్గా వస్తున్నాయి చూడండి, అంటుకోకుండా. అయిపోయిందండి ఇడ్లీ సాంబార్ చట్నీ.